హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈ డిసెంబర్ 2020 ఇంకా కొన్ని రోజులలో ముగియనున్నది. ఈ 2020 మంత్ ఎండింగే కాకుండా 2020 ఇయర్ ఎండింగ్ని మనం ఎలా ఎన్కాష్ చేయాలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమిటంటే, ఈ 2020 సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త సంవత్సరంలో పాలసీ చేయడం కంటే 2020 ఈ సంవత్సరం పాలసీ చేసినట్లయితే పాలసీదారులకు కూడా ఒక సంవత్సరం ముందు మనం పాలసీ చేసాం అనే భావం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ ఇయర్ ఎండింగ్ని ఎలా ఎన్కాష్ చేయాలో కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ఈ డిసెంబర్ ఎండింగ్లో మనకు టార్గెట్స్ ఉంటాయి. జనవరి నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు ఎండిఆర్టీ, సిఓటి, టిఓటి టార్గెట్స్ ఇవి క్యాలెండర్ ఇయర్ మీద బేస్ అయి ఉంటాయి. అదే మనం క్లబ్ మెంబర్షిప్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఇది క్లబ్ మెంబర్షిప్ ఇయర్గా పరిగణిస్తారు. అయితే ఈ డిసెంబర్ ఎండింగ్లో మనం ఎక్కువ బిజినెస్ చేయడానికి మనం చేయాల్సింది ఏమిటంటే, ఫస్ట్ మీరు కొన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఈ లిస్ట్ ఏంటంటే, మీరు ఈ సంవత్సరం 1 జనవరి 2020 నుండి ఇప్పటి వరకు కలిసిన వాళ్ళని మీరు ఒకసారి కలవచ్చు, 2 సార్లు కలవచ్చు, 3 సార్లు కూడా కలవచ్చు. వాళ్ళందరి పేర్లు ఒక లిస్టులో రాసుకోండి. రాసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇంకో లిస్ట్ ఏమిటంటే, ఈ డిసెంబర్లో మనం జనరల్గా మన ఎల్ఐసి లెక్కల ప్రకారం మార్చ్ తర్వాత అత్యధిక వ్యాపారం డిసెంబర్లో వస్తుంది. అయితే ప్రతి సంవత్సరంలో డిసెంబర్లో ఎక్కువ వ్యాపారం వస్తుంది. కాబట్టి మీరు డిసెంబర్ నెలలో చాలామంది పాలసీదారులకు ఎస్బీస్ అంటే సర్వైవల్ బెనిఫిట్స్, మనీ బ్యాక్ పాలసీస్ ఉంటే సర్వైవల్ బెనిఫిట్స్ కానివ్వండి, తర్వాత లేకపోతే మీరు పాలసీలు చేయించి 15, 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు చేసిన పాలసీలకు కూడా మెచ్యూరిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్బీస్ లిస్ట్ తర్వాత మెచ్యూరిటీ లిస్ట్ తీసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీళ్ళందరినీ మీరు టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళని ఎస్బీసీ ఇప్పించే ప్రయత్నం చేయండి, మెచ్యూరిటీస్ ఇప్పించే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం కలిసిన వాళ్ళందరినీ కలిసి కూడా మీరు ఈ సంవత్సరం పాలసీ చేయండి. ఇప్పుడు పాలసీ చేసినట్లయితే 2020లో మీకు మీ పాలసీ కంప్లీట్ చేసినట్టు మీకు లెక్క ఉంటుంది అని చెప్పి పాలసీలు ఎక్కువ మొత్తంలో చేసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ ప్రతి విషయాన్ని మనం బిజినెస్లో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు 2020 అనేది ఒక వెరైటీగా ఉన్న నెల. 2020 నెలలో 2020 సంవత్సరంలో మనకు ఎన్నో అనర్థాలు జరిగినాయి. కోవిడ్-19 కానివ్వండి, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు మనకు వచ్చినాయి. కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం మనం చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నాం, కనీసం ఈ 2020 సంవత్సరానికి తీపి గుర్తుగా ఒక మంచి పాలసీ చేయండి సార్ అని మీరు పాలసీదారుల దగ్గర వెళ్ళి అడిగే ప్రయత్నం చేయండి. అసలు మార్చ్ నెల కంటే మనకు ఈ డిసెంబర్ నెలలోనే
బిజినెస్ ఎక్కువ చేయవచ్చు మనం. ఎందుకంటే ఈ సంవత్సరం మన భారతదేశంలో 2020 ఒక సంవత్సరం మారినట్లయితే ఒక సంవత్సరం అయిపోయింది అనే ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. మనం వెహికల్స్ చూడండి, మనం వెహికల్ తీసుకున్నట్లయితే సపోజ్ అది 2009 మోడల్ ఉందనుకోండి. 2009 మోడల్కి 2010 మోడల్కి రెండు తీసుకున్నట్లయితే 2010 మోడల్ని కొత్త వెహికల్గా, అదే 2009 సంవత్సరంలో తీసుకున్న వెహికల్ని అది పాత వెహికల్గా పరిగణిస్తారు. అలాగనే మనం ఎల్ఐసి పాలసీ కూడా ఒక సంవత్సరం ముందు ఉన్నట్లయితే ఆ పాలసీ పాత పాలసీ కింద జనాలు ఊహించుకుంటారు. కాబట్టి ఈ 2020 ఈ సంవత్సరంలో ఈ నెలలో మీరు వాళ్ళు చేసిన పాలసీ పడేటట్టుగా వాళ్ళ అడిగి మళ్ళీ గుర్తు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ మొత్తం పాలసీలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మనం పాలసీలు అమ్మేటప్పుడు మనం కాన్సెప్ట్ బేస్డ్ సెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్సెప్ట్ బేస్డ్ సెల్లింగ్లో మనం మళ్ళీ కాన్సెప్ట్ అంటే ఈ విషయం మీకు ఈ పాలసీ చేసినట్లయితే, ఈ విధంగా చేసినట్లయితే మీకు ఫ్యూచర్లో ఈ విధంగా మీకు అందుబాటులో ఉంటుంది, ఇలాంటి సదుపాయాలు ఉంటాయి అని మీరు వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు తప్పకుండా మీకు పెద్ద పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది మనం సరే ఒక కాన్సెప్ట్ సెల్లింగ్ గురించి ఒక విషయం నేను ఒక కథలాగా చెప్పదలుచుకున్నా. కాన్సెప్ట్ సెల్లింగ్లో రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఒక విషయం మాట్లాడతాను నేను. మనం కలలు నిజమైతాయా అని మనల్ని ప్రశ్నించుకుంటే తప్పకుండా మనం అనుకున్న కలలు నిజమవుతాయి. ఒక ఉదాహరణగా ఒకతను ఒక 65 సంవత్సరాల వయస్సులో అతని దగ్గర ఏం లేదు, అతని దగ్గర ఒక మూలన కూర్చొని ఉన్నాడు. వాళ్ళ కోడలు ఒక టీ తీసుకొచ్చి ఇచ్చింది, తాగిండు. అక్కడ పక్కనే వాళ్ళ భార్య మంచాన పడి ఉండి మూలుగుతూ ఉన్నది. ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇతనికి కూడా ఆరోగ్యం బాగలేదు, చూపెట్టుకోవడానికి డబ్బులు లేవు. భార్యకేమో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. అతను వేరే చారిటీస్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు కొన్ని నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళు అడ్రసెస్ ఇచ్చారు. అది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అతను బయలుదేరి వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళు సరే ఆ లెటర్ చారిటీస్ వాళ్ళు రాసిచ్చిన లెటర్ చూసి 1000, 2000, 3000 ఇవ్వటం మొదలుపెట్టారు. అతను ఒకటే బాధపడుతున్నాడు, ఈ 1000, 2000తో నాకు కావాల్సింది 5 లక్షల రూపాయలు అవసరం ఉన్నాయి. ఈ 1000, 2000 రూపాయలు ఎన్ని జమ చేస్తే నేను మా ఆవిడకు 5 లక్షలు జమ చేసి ఆపరేషన్ చేయించగలుగుతాను అని మూలుగుతూ ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకోగానే ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. ఆ గొడవ ఏమిటంటే అసలే అతని భార్య ఆరోగ్యం మంచిగా లేదు. దాని మీద అతని కోడలు మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు మేము ఆదుకోవాలా, ఎన్ని సంవత్సరాలు మీకు తిండి పెట్టాలా, మీ మందులకు డబ్బులు ఖర్చు పెడుతూ ఉండాలా, మాకు జీవితం లేదా అని ఆమె వాళ్ళ భార్యతో గొడవ పడుతుంది. అయితే వాళ్ళ భార్య అది ఏం చెప్పలేక ఒకటే ఏడుస్తూ ఉంది. ఆ టైంలో అసలు భగవంతుడా నాకు
జీవితంలో ఇలాంటి రోజులు చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు అని బాధపడుతూ ఉండంగా సడన్గా అతని భార్య దుప్పటి లాగి, లేవండి, 7 గంటలైంది, వాడు ఆఫీస్కి వెళ్ళేది లేదా అని చెప్పింది. అనగానే ఆ భయానక కళ నుంచి తేరుకొని ఆయన అనుకున్నాడు, ఇదే ఒక అరగంట ముందు నువ్వు లేపినట్లయితే నాకు ఇలాంటి భయానక కళ చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు కదా అని అనుకున్నాడు. ఇంకో విషయానికి వద్దాం. అతను ఒక మంచి కార్ డ్రైవర్ పెట్టుకున్నాడు, వెనక కార్లో కూర్చున్నాడు. అది వాళ్ళ ఇంటి ముందు వెళ్ళంగానే వాళ్ళ వాచ్మెన్ గేట్ తీశాడు. తీయంగానే వాళ్ళ భార్య లోపల నుంచి వచ్చి అతన్ని ఆహ్వానించింది. ఇంటి లోపలికి వెళ్ళి ఒక మంచి సోఫా సెట్లో రాయల్గా కూర్చున్నాడు. భార్య చెప్తుంది, ఏవండి, మన బాబు ఈ 65వ సంవత్సరం మీ బర్త్డే నాడు ఒక పెద్ద మంచి పార్టీ అరేంజ్ చేయబోతున్నాడు 7 స్టార్ హోటల్లో. అక్కడ వెళ్ళి మనం 7 స్టార్ హోటల్లో మీ బర్త్డే జరుపుకుందాం అని భార్య చెప్తుంది. అన్న తర్వాత రెండో రోజు అతను వాళ్ళ భార్యను తీసుకెళ్ళి బయటికి షాపింగ్కి వెళ్ళేద్దాం రా అని పిలిచాడు. పిలవంగానే ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డైమండ్ షాప్ దగ్గర తీసుకెళ్ళి ఒక మంచి డైమండ్, ముందే ఆర్డర్ ఇచ్చిన డైమండ్ని భార్యకి ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత, ఎందుకండి ఇది అంటే, అరే, మనం ఎన్నో కష్టాలు అనుభవించి మన పిల్లల్ని మంచిగా సెటిల్ చేసాం, వాళ్లకు మంచి జీవితాన్ని ఇచ్చాం, ఇప్పుడు నాకు మిగిలింది ఏమున్నది, నీకు సంతోషపెట్టడమే కదా, ఈ డైమండ్ దాని ముందు ఎంత అని డైమండ్ ఇప్పించాడు. తర్వాత అతను అనుకుంటుండగానే 65th బర్త్డే, 65వ సంవత్సరం బర్త్డే వచ్చేసింది. ఆ రోజు పొద్దున్న లేచాడు. లేవంగానే అతనికి ఉన్న ఒక అమ్మాయి, అల్లుడు ఇంటికి వచ్చారు. ఇద్దరు వచ్చి కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకున్నారు. తర్వాత వాళ్ళ కొడుకు కోడలు ఇంటికి వచ్చారు, వాళ్ళు దీవెనలు తీసుకున్నారు. మంచి పార్టీ ఒక 7 స్టార్ హోటల్లో అరేంజ్ చేశారు. వాళ్ళంతా వెళ్ళి అక్కడ పార్టీని జరుపుకోవటం స్టార్ట్ చేశారు. చాలా అద్భుతమైన అరేంజ్మెంట్స్ చేసి పెట్టాడు కొడుకు. అయితే అప్పుడు అతను ఆ కేక్ ఎప్పుడు చూడని విధంగా ఉన్న ఒక కేక్ను కట్ చేయబోయాడు. కట్ చేయగానే వాళ్ళ భార్య మళ్ళీ దుప్పటి గుంజి, లేవండి, మీకు ఆఫీస్ టైం అవుతుంది, 7 గంటలు అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళరా అని చెప్పింది. అనగానే అతను అనుకున్నాడు, ఒక్క 10 నిమిషాలు ఆగితే బాగుండు కదా, ఒక్క 10 నిమిషాలు ఆగితే నా కళ పూర్తయ్యేది కదా, ఎంత మంచి కళ కంటున్నా నేను, ఆ కళ పూర్తయ్యేది కదా, ఒక 10 నిమిషాలు ఆగితే బాగుండేది అని అనుకున్నాడు. ఈ విధంగా మనం రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది మంచిగా జరుపుకుంటే వాళ్ళ రిటైర్డ్ లైఫ్, ఓల్డ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా మనం రిటైర్మెంట్ ప్లానింగ్ లేదు, డబ్బులు సేవింగ్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏదో నడుస్తుంది అన్నట్టుగా గడిపినట్లయితే ఫస్ట్ చెప్పినట్టుగా అతను ఎంత బాధపడ్డాడో ఆ విధంగా మనం ఓల్డ్ ఏజ్లో బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలు మనం పాలసీదారు దగ్గర వెళ్ళి వాళ్ళ రిటైర్మెంట్ గురించి చెప్పి, వాళ్ళ రిటైర్మెంట్లో ఇలాంటి బాధలు ఉంటాయి అని చెప్పి మీరు వాళ్లకు వివరించినట్లయితే మీకు తప్పకుండా మంచి పాలసీ వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.